హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం మా పిల్లల కోసం నేను ఇలా అటుకులతో కిచిడి చేయబోతున్నానండి. ముందుగా నేను కొన్ని అటుకులు అలాగే కొద్దిగా పెసరపప్పు వేసి నీళ్లు వేసి నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఏం లేదండి, పొద్దున్నే కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వీడియో తీసుకుంటూ పిల్లల్ని రెడీ చేసుకుంటూ వంట చేసుకోవాలి అంటే కష్టంగా ఉంది. సో నేను అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. సో వీలైనంత వరకు చూపిస్తున్నాను. ఇలా కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఒక గుడ్డుని పళ్ళగొట్టి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక గుడ్డుని ఒక 2-3 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టేసి వేగనివ్వాలి. ఇలా గుడ్డు కొంచెం వేగిన తర్వాత దీనిని ఇంకో వైపుకి తిప్పుకోవాలి. పచ్చిగా లేకుండా మనం దీనిని వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టేసి. ఇక్కడ నేను గుడ్డు తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఇలా మసాలా అంతా కూడా గుడ్డుకి పట్టే విధంగా కలుపుకుంటున్నాను. ఇలా ఒక 2 నిమిషాల పాటు దీనిని కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనకి మసాలా అంతా ఎగ్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనకి గుడ్డు అనేది పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మకాయ అని పిండుకుంటున్నాను. అలాగే మనకి తినేటప్పుడు కిచిడి కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్లో బాగుంటుంది అనేసి వేసుకుంటున్నాను. ఎక్కువ ఎత్తు కొద్దిగానే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా అటుకులు, ఇక్కడ నేను 15-20 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకున్నాను. ఇక్కడ మనకి పెసరపప్పు కూడా బాగా నానిపోయింది. ఇలా మనం నీళ్ళన్నీ కూడా పిండేసుకొని ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ ఏం తీసుకోలేదు, అందరితో తీసుకొని చేసేసాను పిల్లల కోసం పొద్దున తినడానికి అని. వాళ్ళకైతే స్నానం చేయించి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ వేయించి రెడీ చేసేసాను. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత మంటని సిమ్లో పెట్టేసి పైనకించి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే మనకి కొంచెం మసాలా లెమన్ ఫ్లేవర్ అంతా కూడా ఈ కిచిడీలోకి పడుతుంది. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. నేనైతే దీనిని ఒక గిన్నెలోకి వేసుకొని పిల్లలకి తినిపించడానికి తీసుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఇదైతే. ఇక్కడ మీరు గుడ్డు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే గుడ్డు వేస్తే మా పిల్లలు బాగా తింటారనేసి నేను ఎగ్ వేసుకున్నాను. చూడండి, మా పిల్లలకి తినిపిస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అనేది. చెప్తాడు చూడండి, వాడు తిన్నాక బాగుంది అనేసి అంటున్నాడు. వాళ్ళకి నచ్చితేనే తింటారు, లేకపోతే తినరు. అది వాళ్ళు బాగాలేకపోయినా అప్పుడే చెప్పేస్తారు, అసలు తినరు కూడా పిల్లలైతే. కాబట్టి ఎప్పుడు చేసినా టేస్టీగా వాళ్ళు తినే విధంగానే చేస్తారు. ఈయన మా పెద్దబాబు, ఆయనకు కూడా తినిపిస్తున్నాను. ఆయనకు కూడా నచ్చింది, చెప్తాడు చూడండి బాగుంది అనేసి. ఇద్దరికి తినిపించి ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం బాక్సులు కూడా వేసేసి బుట్టలో పెట్టి స్కూల్కి దింపడానికి వెళ్తున్నానండి. ఇద్దరికి నడిపించుకుంటూ వెళ్తాను. ఇక్కడి నుంచి స్కూల్కి ఒక 10 నిమిషాలు పడుతుంది వెళ్ళడానికి. ఇటు మేము వెంచర్లో లాస్ట్కి ఉంటాము. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇద్దరి బాక్స్లు అలాగే బ్యాగ్స్ నేనే వేసుకొని వెళ్తాను. చూసారు కదా ఎలా ఉరుకుతున్నారో. వాళ్ళు నడిచేది ఎక్కువ అండి, 10 నిమిషాలు పడుతుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇద్దరిని దింపేసి రావాలి నేను ఇంటికి వచ్చాక నేను ఫస్ట్ ఇలా గిన్నెలన్నీ తోమి క్లీన్గా పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను స్నానం చేసి ఇలా పూజను కూడా చేసుకున్నానండి. ఇదంతా కూడా నేను చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం టైం సరిపోదని నేను చేసేటప్పుడు ఏం వీడియో తీయలేదండి. నాకు కుదిరినప్పుడల్లా చేసి పెడుతూ ఉంటాను. అయినా నేను కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, అందులో మీరు చూసుకోవచ్చండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత నేను ఈశాన్య మూలలో కలశంని కూడా ఇలా ఈరోజు గురువారం కదా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఏదైతే నేను వారానికి 2 సార్లు కంపల్సరీ మారుస్తూ ఉంటానండి. సోమవారం అలాగే గురువారం ఇలా చెక్కతో సహా మొత్తం కింద ఫ్లోర్ క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. లోపల పువ్వులు అలా అవన్నీ వేసుకొని. ఇదండి ఈరోజు పూజ నాది. ఇప్పుడైతే పిల్లలకి బాక్స్లో తీసుకెళ్ళడానికి రైస్ వండుతున్నాను. ఇక్కడ నేను బియ్యం తీసుకుంటున్నాను. ఇంకా వేరే చాలా పనులు ఉన్నాయండి. సో దానికోసం కొంచెం హడావిడి ఎక్కువగా ఉంది.
మధ్యాహ్నం 12 కల్లా నా పని అంతా అయిపోయి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను అంతా కూడా. ఇక్కడ రైస్ తీసేసుకొని కడిగేస్తున్నాను, మొత్తం నీట్గా కడిగేసి ఈ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బట్టలు పిండడం కోసం వెళ్తున్నానండి. టైం ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుందనేసి నా హడావిడి నాకు ఉంటుంది. ఇలా రోజు మేము పైన పెద్దమ్మ వాళ్ళు, మేము కింద ఉంటాము. సో ఇల్లు మాది కాదండి, వాళ్ళదే. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మేము కింద ఉంటాము, వాళ్ళు పైన ఉంటారనమాట. ఇలా బట్టలు పిండేసిన తర్వాత నేను మా పైన మొత్తం అంటే పైన ఆరేయడానికి వెళ్తాను. మిద్దె పైనకి ఆరేయడానికి వెళ్ళేసి చూపిస్తాను చూడండి. పైన మాకు కార్నర్ కదా, లాస్ట్కి ఉంటాం కాబట్టి మనకి పక్కనే రింగ్ రోడ్ ఉంటుంది. ఆ రింగ్ రోడ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రింగ్ రోడ్ సైడ్ లాస్ట్ లైన్లో ఉంటుంది మా ఇల్లు అనేది. బిల్డింగ్ పైన కించి చూస్తే ఈ రింగ్ రోడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వెహికల్స్ కానీ చెట్లు కానీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గాలి కూడా బాగా వస్తుందండి. చూసారు కదా, చాలా బాగుంది వీడియో. ఇదండి ఈరోజుకి నా వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.